లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. మన అల్లర్జున్ చేసిన చిన్న తప్పిదం వల్ల ఈరోజు మెగా ఫ్యామిలీకి అల్లర్జున్ ఫ్యామిలీ మధ్య దూరం పెరిగింది. సోషల్ మీడియాలో అల్లర్జున్ ఫ్యాన్స్ ఇటు మెగా ఫ్యాన్స్ ఇద్దరి మధ్యలో ట్వీట్లు వార్ జరుగుతుంది. అయితే ఆ తప్పిదం ఏందనేది అందరికి తెలిసిన విషయమే. అందరూ ఎలక్షన్ ముందు రోజు, ఓటింగ్ ముందు రోజు పవన్ కళ్యాణ్కు పిఠాపురంకి వెళ్ళి ఈ మెగా ఫ్యామిలీ మొత్తం సపోర్ట్ చేశారు. కానీ అల్లర్జున్ మాత్రం ఒక్కరు తన ఫ్యామిలీతోని నంద్యాలకు వెళ్ళి ఆడ కిషోర్ రెడ్డి అనే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్కు మద్దతు తెలిపాడు. ఇది పెద్ద దుమారం రేగింది. ఎందుకంటే ఒకటే ఫ్యామిలీ ఉండి రెండు పార్టీలకు సపోర్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అల్లార్జున్ చేసింది 100% తప్పు. ఎందుకంటే ఓటింగ్ ముందట చేయడం వల్ల అది ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. దానివల్ల నాగబాబు ట్వీట్లో ఒక ట్వీట్ చేశాడు. దాని మీద కూడా చాలా కామెంట్స్ వచ్చాయి. తర్వాత ట్వీట్ డిలీట్ చేశాడు నాగబాబు. తర్వాత ఎలక్షన్లలో ఓటింగ్లో ఘన విజయం సాధించింది ఎన్డీఏ. మన 21కు 21 సీట్స్ జనసేనకు వచ్చినాయి, 2 ఎంపీ సీట్లు వచ్చినాయి, డిప్యూటీ సీఎం అయ్యిండు. ఇంతవరకు బాగానే ఉంది. ఇదంతా కార్యక్రమం అయిపోయిన తర్వాత గెలిచినాక తన అన్నయ్య చిరంజీవి ఇంటికి ఫ్యామిలీతోనే వచ్చాడు పవన్ కళ్యాణ్. చాలా పెద్ద ఎత్తున అక్కడ ప్రోగ్రామ్ కూడా అరేంజ్ చేశారు. కానీ అల్లర్జున్ ఫ్యామిలీ ఎవ్వరు అక్కడ కనిపించలేదు. పిలిస్తే రాలేదా లేకపోతే పిలవలేదా అనే విషయం మాత్రం మనకు తెలియదు. కానీ ఎవరు రాలేదు. ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఏ కార్యక్రమంలో కూడా పవన్ కళ్యాణ్ని కలిసినట్టుగా అల్లర్జున్ ఫ్యామిలీ ఎక్కడ లేదు. అయితే ఈ ఎఫెక్టు మన పుష్ప 2 మీద పడింది. యాక్చువల్గా ఆగస్టు 15కు రిలీజ్ కావాలి. అక్కడ ప్రొడ్యూసర్స్ భయపడిపోయారు. మనకు వచ్చేదే తెలుగు స్టేట్లో, 100% తెలుగు స్టేట్ నుంచే మనకు రెవెన్యూ రావాలి. మనం చాలా బడ్జెట్ పుష్ప 1 కంటే పుష్ప 2కే బడ్జెట్ ఎక్కువ పెట్టాము. ఈ ఎఫెక్టు ఇప్పుడు జరిగిన ఇష్యూ వల్ల వాళ్ళు భయమేసేసి ప్రొడ్యూసర్స్ దాన్ని డిసెంబర్ 6కు మార్చారు. ప్లస్ మళ్ళీ వచ్చేది మన అట్లీ టాప్ డైరెక్టర్, అట్లీ తమిళ్ డైరెక్టర్, అతనితో కూడా సినిమా ఆగిపోయింది. అయితే అల్లరవింద్ ఫ్యామిలీ ఏం చేసిందంటే మన అల్లర్జున్కి ఏదో దోషం ఉందని చెప్పి ఇంట్లో యజ్ఞాలు హోమాలు కూడా చేపించారు ఈ మధ్యలో. అయితే దీనికి ఈ దుమారానికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఏం చేయాలి? అప్పుడు అల్లర్జున్ స్వయంగా పవన్ కళ్యాణ్ ఇంటికి పిలిచి విందు భోజన ఏర్పాటు చేయాలని ఆలోచనలో ఉన్నాడంట. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫిలిం నగర్ వర్గాల్లో ఫుల్ వైరల్గా మారింది.